విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, యుతి, గతుల ఆధారంగా సంవత్సర ఫలితాలు ఉంటాయి. గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో కష్టపడి విద్యపై ధ్యాస పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొంచెం ఆలస్యం అయినప్పటికీ మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారు కార్యాలయాల్లో అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. వ్యాపార స్థలాలు రిపేర్లు చేయించడం, ఆధునీకరించడం ద్వారా అధిక వ్యయాన్ని చేస్తారు. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. భాగస్వామి వ్యాపారస్తులు భాగస్వాముల పట్ల మెలకువతో ప్రవర్తించాలి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం మొదట్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన శుభ ఫలితాలు ఉంటాయి. సంతానానికి విద్య, వ్యాపారం, ఉద్యోగం, వివాహం విషయంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం అధికమైన వ్యయం ఉంటుంది. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. నూతన గృహం, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా నూతనంగా పరిచయమైన వారితో జాగ్రత్త వహించడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.